ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా రాసిన సువార్త 18 అధ్యాయం మొదటి వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని నమ్మకమైన హామీని గుర్తు చేస్తుంది. ప్రార్థనకు జవాబు ఆలస్యంగా అయినట్టుగా అనిపించిన దేవుడు వినకుండా ఉండడు. కొన్నిసార్లు మనకు జవాబు రాకపోవచ్చు, అయినప్పటికీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. నిరుత్సాహపడకుండా ప్రార్థనలో నిలకడగా ఉంటే దేవుడు సరైన సమయంలో సమాధానాన్ని, జవాబుని మనకిస్తాడు. ప్రార్థన మన బలహీనతల్లో మనకు ధైర్యం, ఆశని ఇస్తుంది. నువ్వు ప్రార్థనలో క్షీణించకుండా ఉంటే నేను నీ ప్రార్థన విని సరైన సమయంలో జవాబిస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మనము ప్రతిసారి కూడా విడవకుండా ప్రార్థన మనము చేయాలి. విసుగు చెందకూడదు. మనకు జవాబు ఆలస్యమైందని. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు. దేవుడు మనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు. మనకు దేవుడు ఖచ్చితమైనటువంటి జవాబునిచ్చి అన్ని బలపరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, విసుకక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆయనే మనకు జవాబిచ్చును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. విసుగక ప్రార్థన చేస్తానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ విసుగక ప్రార్థన చేసే అనుభవం, ఆలోచన, నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ విసుగక ప్రార్థన చేసేటువంటి కృప, బలము, ధన్యత దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలను, ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకుంటూ విజ్ఞాపం చేస్తాం. మా కుటుంబాల్లో ఉన్న అవసరాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏదైనా ఉన్నటువంటి ప్రత్యేక దినాలు, ప్రయాణాలు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాం. నేను ప్రతి కుటుంబం చుట్టూ కంచి ఉంచండి, కాపుదల ఉంచండి, సంరక్షణ ఉంచండి, సహాయం తెచ్చి మీ దీవెన, మీ సహాయం, మీ ప్రసన్నత, మీ అపారమైన కృప మా మీద, మా కుటుంబాల మీద ఉంచి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాను తండ్రి. ఆమేన్.